టీవీ49 న్యూస్ కి స్వాగతం. ప్రజల తిరుగుబాటు ఆరంభమైందని వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా వెబ్సైట్లో ఉందని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల్లో ఏ ఒక్క రత్నాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం అమలు చేసిన అనంతరమే తిరిగి ఎన్నికల్లో ఓటు అడిగినందుకు వస్తారని జగన్ చెప్పారన్నారు. కాగా ఆ హామీని తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. వచ్చే 15 ఏళ్ల వరకు కావాల్సిన ఆదాయాన్ని 4 ఏళ్లలో మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వం గుంజిందని ఆరోపించారు. మరోవైపు మండపేట నియోజకవర్గం సంబంధించి కేశవరంలో గ్రావెల్ దోపిడీ అడ్డుకట్ట లేకుండా పోయిందన్నారు. గతంలో 1700 లారీలు రాత్రి పగలు తిరిగేవని, ఇప్పుడు ప్రతిరోజు 600 లారీలు అక్రమ మైనింగ్ చేస్తున్న జిల్లా యంత్రాంగం స్పందించడం లేదని ఆరోపించారు. కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపులో దోచేసిన సొమ్మంతా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జేబులోకి వెళ్తుందని విమర్శించారు. అవినీతి అక్రమాలకు ఈ నియోజకవర్గం నిలయంగా మారిందని, వైసీపీ తీరును తప్పుబట్టారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింహాసనాన్ని కూల్చడం ఖాయమని పేర్కొన్నారు. పులివెందులతో సహా 175 స్థానాలు జనసేన టీడీపీ కూటమి గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురం ర్యాంపు నుండి రోజుకు 35 లక్షల నుండి 40 లక్షల వరకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జేబులోకి వెళ్తుందని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టో నేటి కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో HDTPS WWCEP తెలంగాణ NIC GE 2014 మేనిఫెస్టో అని చెప్పి దాంట్లో ఈవేళ కూడా కనిపిస్తూ ఉంది. అంటే మరి ఆయన ఏం చెప్తున్నారనేది ఆలోచిస్తే ఇక్కడ కూడా పొంతలు లేని మాటలు. మరి మేము మా యొక్క హామీల్ని ఏదో 99% అమలు చేసాం, మిగిలిన 99.5 అని ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పడానికే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చెప్పిన నవరత్నాలు 9. ఈ 9 నవరత్నాల్లో ఒక నవరత్నం మద్యపాన నిషేధం. మద్యపానాన్ని నిషేధించిన తర్వాతనే మళ్ళీ నేను రాష్ట్రంలో మిమ్మల్ని మళ్ళీ ఓటు అడుగుతాను, అమలు చేయలేకపోతే ఓటే అడగనని చెప్పి దాంట్లో ఆయన ఇచ్చారు. అసలు దాన్ని రాబోయే 15 సంవత్సరాలకే ఈ తాగుడు మీద ఆ ఆదాయాన్ని బ్యాంకుకి తనఖా పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి ప్రబుద్ధుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అంతేకాకుండా మాట్లాడితే అబద్ధం, మోసం, దాగా తప్ప ఏమీ లేదు. దీన్ని బట్టి సామాన్యంలో మార్పు మొదలైంది. ఒక తిరుగుబాటు, ఈ ప్రభుత్వమే తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు ఒక మహాప్రళయంగా మారి మీ యొక్క సింహాసనాన్ని కదవడానికి ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కు ద్వారా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ సింహాసనాన్ని కూర్చడమే కాదు, 175 సీట్లకి 175 సీట్లు పులివెందలతో సహా తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీల యొక్క సంకీర్ణ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం. 175కి 175 సీట్లు కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఖాయం అని చెప్పి మరి తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా, విజ్ఞులైన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించండి. కేశవరం గ్రామాలు ఇది వాస్తవం కాదు. మీరు ఒకసారి 42 గ్రామాల నుంచి కేశవరంకు మిగిలిన 40 గ్రామాల నుంచి వెళ్ళండి. అదేవిధంగా కపిలేశ్వరం ర్యాంపు ఈవేళ రోజుకి మరి 30-40 లక్షల రూపాయలు తోట త్రిమూర్తి గారి జేబులోకి పడుతుందో లేదో మీరందరూ వెళ్ళండి. అలాగే మండపేట పట్టణం 30 వార్డుల నుంచి కూడా వైఎస్ఆర్ కానీ లేదా తెలుగుదేశం అభిమానులు లేదా మన సామాన్య ఓటర్లు అది వెళ్ళి వాకం చేయండి. ఈ అమౌంట్ ఎవరి ఖాతాకి వెళ్తుంది, ఎవరు జమ అవుతుంది, 1-2 గంటలు మీరు అక్కడ పరిశీలన చేస్తే విషయాలన్నీ కూడా అందరికీ అర్థమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన మరి ఉమ్మడి అభ్యర్థికి మంచి మెజార్టీతో మరి అత్యంత మెజార్టీ గెలిపించాలని చెప్పి అందరికీ మరి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 3వ ఆప్షన్ ఏ గ్రామంలో కట్టించారో, ఎన్ని కట్టించారో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ ఇక్కడ మన మండపేట నియోజకవర్గంలో మీ ఇన్ఛార్జి శ్రీ తోట త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మరి
సుమారు కేశవం నుంచి ఈవేళ కూడా దోపిడీ జరుగుతూనే ఉంది. 2 నెలల నుంచి జరుగుతూ ఉంది. మరి దాని గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప పోలీసులు కాపలాగా ఆ యొక్క దొంగతనానికి ఆ దోపిడీకి మద్దతు ఇచ్చారు తప్ప ఈవేళ కూడా ఆఫ్ చేయట్లేదు. జిల్లా యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, విజిలెన్స్ యంత్రాంగం కానీ, మైనింగ్ వాడు కానీ ఎక్కడా సమాధానం చెప్పట్లేదు. మరి ఈవేళ కూడా రోజు అప్పుడైతే రోజు 1000 నుంచి 1200 లారీలు లేవి, ఈవేళ 500 నుంచి 600 లారీలు ఈవేళ కూడా కేశవ నుంచి మరి ఆ యొక్క కొండ నుంచి దోపిడీ జరుగుతూ ఉందంటే మరి దీనికి కారణం ఎవరని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది మీకు వస్తుందా లేదా తోట త్రిమూర్తి గారి జేబులో పడతా ఉందా? అదేవిధంగా కపిలేశ్వరం ర్యాంపు మరి రోజు సుమారు 35 నుంచి 40 లక్షల రూపాయలు మీ తోట త్రిమూర్తి గారి జేబులో వెళ్తూ ఉంది. మీరు ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఆ దోపిడీని ఆఫ్ చేయరు? ఎందుకు ప్రభుత్వానికి ఆ డబ్బుని జమ చేయరని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఈ వైఎస్ఆర్ నాయకులు కానీ అబద్ధాల ప్రచారం 2019 ముందు అనేక సత్యదూరమైనటువంటి విషయాలు ప్రచారం చేసే విషయం ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏం చెప్పారన్న వేళ ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి 35 మంది సీఏల్ని డిఎస్పీలుగా ప్రమోషన్ చేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు. తర్వాత దాని అసెంబ్లీలో మరి కొత్త పాపం వచ్చిన తర్వాత అడిగితే దాంట్లో 4-5 మాత్రమే కమ్మవారు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అన్ని కూడా ఉన్నారని చెప్పి సమాధానం వాళ్ళే ఇచ్చారు. అదేవిధంగా పింక్ డైమండ్ అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చెప్పి వెంకటేశ్వర స్వామి యొక్క పింక్ డైమండ్ చంద్రబాబును పట్టుకుపోయాడు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు. సాక్షాత్తు ఆ గుళ్ళో మెయిన్ పూజారం ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు చెప్తే పింక్ డైమండ్ కనిపించట్లేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారని అయ్యాలో మరి ఈవో ధర్మారెడ్డి గారు ఏమన్నారు? పింక్ డైమండ్ అసలు లేనే లేదు తిరుపతి దేవస్థానం అంటే మీకు నిజంగా ఈ వైఎస్ఆర్ నాయకులది, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది మీది నాలిక లేదా మన తాటి బంద అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు. 72% కంప్లీట్ చేసినటువంటి మరి పోలవరాన్ని మరి దిక్కు లేకుండా మూలన పడేసిన విషయం మనం చూసాం. అంతేకాదు 5 సంవత్సరాలు పూర్తి వస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ యొక్క ప్రాజెక్ట్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా మరి ఏ రకంగా మరి దాన్ని తొంగలో తొక్కారో మనం చూస్తూ ఉన్నాం. 1 ఎకరం కూడా మరి అదనంగా ఈ 5 సంవత్సరాల నుంచి సాగుబడిలోకి తీసుకురాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదలుపెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కించినటువంటి రివర్స్ టెండరింగ్ అని చెప్పి అటకెక్కించినటువంటి మహాగణుడు మన ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ ఎంతగా ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే మరి ప్రతి అనారోగ్యాన్ని కూడా ప్రభుత్వం చెల్లించకూడదని చెప్పి ఆవేళ చెప్పారు. మళ్ళీ మొన్న 2 నెలల క్రితం కూడా ఏదో కొత్త స్కీమ్ కిందని పెట్టి ఇదే మాటలో చెప్తా ఉన్నారు. ఈవేళ ఆరోగ్యశ్రీ ఎలాగ అమలవుతుంది, ఎన్ని రకాల దానికి ఇబ్బందులు పెట్టారో, ఏ రకంగా దాన్ని ఆ రోజున మరి రాజశేఖర్ గారు ప్రవేశపెట్టారు, దాన్ని రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దాన్ని అమలు చేస్తే మరి తండ్రి పెట్టినటువంటి ఆ స్కీమ్ కూడా తూట్లు పోసినటువంటి మరి మహనీయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి ఈ సందర్భంగా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మ ఒడి అది కూడా మరి నవరత్నాల్లో ఒక భాగం. మరి అది కూడా చెప్పాడు ఆయన. ప్రతి బిడ్డకాయ అని చెప్పి ముందు ఎన్నికల ముందు చెప్పి దాన్ని ప్రతి అమ్మకాయ అని చెప్పి మరి దాన్ని ప్రతి తల్లి కింద బిడ్డల్లా తల్లి చేసి సకాన్ని కట్టింగ్ పెట్టి 15,000ని 13,000 తీసుకెళ్లారు. అంటే ఈ రకంగా ప్రతి దానికి కూడా మరి ప్రతి హామీని కూడా తొంగలో తొక్కాడు ఆయన. అన్నిటికన్నా అతి విచిత్రమైన విషయం మరి పెన్షను అంటాడైనా. ఇవాళ కూడా నాకు ఆశ్చర్యమే. 1000 రూపాయల నుంచి నేను 2,250 పెంచాను, 1000 రూపాయల నుంచి 2,500 పెంచాను, 1000 రూపాయల నుంచి 2,750 పెంచానని చెప్పి ఎప్పటికప్పుడే చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఒకసారి తలుచుకుంటే ఏంటి ఇంత చిన్నతనంగా ఇంత సిగ్గుమాలిన రకంగా మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నారంటే చాలా దారుణం. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా
అన్నీ కూడా పూర్తి అసత్యాలతో అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికే ఏ రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. మరి అందులో అయితే మరి ఆ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారితో సహా తెలుగుదేశం మేనిఫెస్టో ఈవెన్ తోట తిరుపతి కూడా అంటున్నారన్నమాట. అసలు వెబ్సైట్లోంచి తొలగించేశారు, ఎక్కడా కనిపించట్లేదని చెప్పి మరి లేనిపోయినటువంటి ఒక అభాండాన్ని వాళ్ళు వేస్తూ ఉన్నారు. మరి పనికి చేసే పనికి సంబంధం లేకుండా అన్నీ కూడా పెంచుకుంటూ సామాన్యులు అడ్డు విరిసినటువంటి మరి ఘనమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ భారతదేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి ఎప్పటి నుంచో రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చిన హక్కులు తీసివేసి వాళ్ళకు వచ్చే ప్రత్యేక బెనిఫిట్స్ అన్నీ కూడా రద్దు చేసి వాళ్ళని రోడ్డు మీద ఏ రకంగా పాడేశారో మనం చూసాం. 45 సంవత్సరాలు దాటిన ప్రతి సోదరిమనికి మరి పెన్షన్ ఇస్తానని చెప్పని దాన్ని మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇవి సంవత్సరం క్రితమే ఏదో కొంత పాక్షికంగా అమలు చేశారు తప్ప దాన్ని కూడా మనం ఏ రంగం దాన్ని తొంగలో దొక్కాడో మనం చూసాం. మరి ఈ రకంగా ప్రతి హామీని చెప్పుకుంటా పోతే దగ్గర మా తెలుగుదేశం వాళ్ళు 125 పేజీలతో ఒక బుక్లెట్ కూడా వేశారు ఈయన ఇచ్చిన హామీలు. మరి మన మండపేట సెంటర్లో మరి మన మెయిన్ రోడ్లో కూరగాయల మార్కెట్ దగ్గర స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? అయ్యా, టిట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తున్నాడు, మీరందరూ తీసుకోండి, మీరు ఎవరికి కూడా ఒక రూపాయి కట్టక్కర్లేదు, మరి దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే ఆ బాకీలన్నీ కొట్టేస్తాను అని చెప్పి మన కూరగాయల మార్కెట్ దగ్గర కప్పేశ్వర రోడ్లో చెప్పిన విషయం ఈవేళ కూడా ఆ మైక్లో మారు మోగుతూ ఉంది. ఏం చేశారండి? నేను నిరాశిక్ష చేస్తానంటే 2000 ఇల్లులు ఇవాళ కూడా వాటిని పూర్తిగా కంప్లీట్ చేయకుండా వాళ్ళకి అప్పచెప్పి మిగిలిన 4000 ఫ్లాట్లని మరి తొంగలో తొక్కి పైగా 500 రూపాయలకి నేను అన్నాను, మరి 1,00,000 రూపాయలు కట్టిన నేను అనలేదు, వాళ్ళ బాకీలు కట్టాలి, వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పని మరి దాన్ని కూడా పక్కన పెట్టి ఇల్లులు ఇవ్వకుండా ఓ పక్కనేమో ఆ వాళ్ళకి బ్యాంకు లోన్లు పంపి బ్యాంకు నుంచి వడ్డీలు కట్టమని వాళ్ళతో ఒత్తిడి, రెండో పక్కన ఇల్లులు ఇవ్వరు, ఓ పక్కన అద్దె, ఈ రకంగా అనేక కష్టాలు ఏ రకంగా పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి గ్రామాల్లో మేమే ఇల్లు కడతాం, మీరు కట్టుకోండి, లేదా ఆప్షన్ 3 మేమే కడతామని చెప్పని ఎక్కడైనా మండపేట నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా మరి ఈ గవర్నమెంట్ కట్టించిందా అని చెప్పి మరి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలు హామీ ఇచ్చి దాన్ని అక్టోబర్ గాంధీ జయంతి నాటి నుంచి ఒకేసారి 1000 రూపాయలు చేసినటువంటి మరి మహనీయుడు మరి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మళ్ళా 2018 చివరిలో 1000 నుంచి 2000 రూపాయలు మరి మన రాష్ట్ర ఆదాయం బాగుంది కాబట్టి 2000 రూపాయలకి పెంచినటువంటి ఘనుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని సిగ్గు అనేది పడకుండా నేనే 1000 రూపాయల నుంచి పెంచేనని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి 3000 చేస్తానని చెప్పని ఇప్పటికీ ఎలక్షన్ వస్తుంది కదా అని చెప్పని రేపు జనవరి 1 నుంచి అది 3000 చేయడానికి కొత్త ఉత్తర్వులు ఇచ్చారంటే మరి సామాన్యులు నిరుపేదలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్షన్దారుడికి దీనివల్ల మరి ఈ నష్టపోయిన అంకి ఎంతో తెలుసా అండి? 31,500 రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట వెలికి పెట్టడంలో పెంచుకుంటూ పోతానని చెప్పని మరి ఏ రకంగా మార్చారన్నది 31,500 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడికి నష్టం చేకూర్చినటువంటి మరి వ్యక్తిన. అంతేకాదు కరెంట్ ఛార్జీలు పెంచనున్నారు, ఎస్సీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. ఇవన్నీ కూడా తొంగలో తొక్కి ఇప్పుడు 8 సార్లు పెంచి సుమారు 52,000 కోట్లు 52,000 కోట్లు మరి మన ఈ కరెంటు మీద దోపిడీ చేశారు. అంతేకాదు అనేక పన్నులు పెంచి మరి అన్ని రకాల పన్నులు పెంచి ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి
మరి ఏ రకంగా ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం 15% పెంపుదల, అన్ని పన్నులు పెంచి సామాన్యుడి మీద ఒక్కొక్క కుటుంబం మీద కనీసం ₹1,00,000 బరువుని మరి పెట్టారంటే మరి ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ సామాన్య కుటుంబీకులు కాపురం చేయాలంటేనే ఈ బాబాయ్ 1వ తారీఖు వస్తుంది ఎలాగనేది మరి తర్జన భర్జన పడుతున్నారంటే ఆ ఇంటి ఇళ్లలో నిజంగా వాళ్ళ బాధలు వర్ణాతీతం.